సరే, అన్నంతో అగ్గిరవ్వలు గరికపాటి షేమ్ కళ్ళు తెర్ర ఉదయనిధి కనెక్షన్. ఆకలి సార్, ఆకలి మంటలు అనేవి ప్రపంచంలో ఏ మంటల కంటే కూడా భయంకరమైనవి. ఆకలి, అవమానం. అసలు భారతదేశ చరిత్ర మొదలైనటువంటి మౌర్య సామ్రాజ్యం, మౌర్య చంద్రగుప్తుడు ఎందుకు తయారయ్యాడంటే ఆర్య చాణక్యుడు అవమానించబడడం వల్ల తయారయ్యాడు. నవనందులు అతన్ని సభలో అవమానిస్తే తట్టుకోలేక చాణక్యుడు చాలా ప్రతిజ్ఞ పూని చంద్రగుప్తుని తయారు చేసి మౌర్య సామ్రాజ్యం. ఎవరి పాత్ర ఏంటి అది మళ్ళీ ఒక సామాజిక చరిత్ర వద్దు. కానీ అవమానించడం ఎందుకు, అతను కూడా దాసీపుత్రుడే. ఎవరు, చంద్రగుప్తుడు. అందుకని అతన్ని తీర్చిదిద్దాడు. నేను చెప్తుంది ఏంటంటే భారతదేశ చరిత్ర అని మనం అక్కడి నుంచి మొదలు పెడితే ఆకలిని అవమానించడం, గరికపాటి మీద మనం మాట్లాడింది ఎంత స్పందన. పొద్దున కూడా ఒక ఆడిటర్ కాకినాడ కళ్ళ నీళ్ళే పెట్టుకుంటున్నాడు. ఆయన అంత ఘోరంగా ఎలా మాట్లాడతారు సార్ ఆకలి గురించి, పేదరికం గురించి? మేము హాస్టళ్లలో ఇంకో చోట ఎటువంటివి తిన్నామో, పురుగుల అన్నాలు నాకు తెలుసు. విద్యార్థి నాయకుడిగా, ఎస్ఎఫ్ఐ నాయకుడిగా పురుగుల అన్నాలు పెట్టిన సమయాలు ఇప్పటికి కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. ఇవన్నీ జరుగుతుంటాయి. వాటి మీద ఆలోచన లేకుండా చేయటము, ఇంత నిరసన, ఇంతమంది చీత్కరించిన, ఇంతమంది ఎట్లా మాట్లాడారు పండితుడు అనేటటువంటి ఆగ్రహానికి గురైనా కానీ దాన్ని ఏమాత్రం దిద్దుకోకుండా వర్మ ఇంకా, ఇందాక నేను చెప్పా కదా, ఇంకా సమర్థించుకుంటే ఆయన అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో ఇప్పటికి కూడా మూర్ఖులంట మాట్లాడుతున్నారంట, వీరేమో పండితులంట. అంటే ఆకలి మంటల బాధ, పేదల యొక్క అవమానం తెలియనటువంటి ఈ పండితులు అనుకోవాలి మనము. ఈ పండితుల వారు ఇదిగోండి గమనిక, గరికపాటి అభిమానులకు గమనిక. ఈ విమర్శించే వాళ్ళు కూడా అభిమానులేనండి, వీళ్ళేమీ విద్వేషులు, ద్వేషులు కాదు. గురువు గారి ప్రసంగాల ప్రభావంతో పేదలందరూ హిందూ ధర్మ స్ఫూర్తితో ఉండటం చూసి జీర్ణించుకోలేక, అసలు అన్నమే లేకపోతే జీర్ణం ఎక్కడ సార్? చూసి జీర్ణించుకోలేక వారిని పేదల నుండి దూరం చేయడానికి కొంతమంది మూర్ఖులు వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. కావున ఇటువంటి కుతంత్రాలకు ఎవ్వరూ లొంగవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ బంధువులంతా సమైక్యంగా సర్వకుల సామరస్యంతో జీవించాలన్నదే గురువు గారి ఆకాంక్ష. అంతేగాని మధ్యాహ్న భోజనం కొనసాగించాలన్నది గురువు గారి ఆకాంక్ష ఇందులో లేదు. అంతకుముందు ఏమన్నారో వదిలేయండి. కనీసం ఈ వివరణలో అయినా, ఈ సవరణలో అయినా, ఈ సమర్థనలో అయినా కానీ గురువు గారు పేదలకు మధ్యాహ్న భోజనం పెట్టాలనే కోరుకుంటారు. ప్రభుత్వాలు ఈ పథకాన్ని అంటే లేదు, మనసు కడుపులో లేని కావలించుకుంటే వస్తుందా అని లేదు, లోపల లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? హిందూ మతం వచ్చింది సార్. పేదలు హిందూ మతంలోనే ఉంటారా? అమీర్ గరీబ్ అని ముస్లింల్లో ఉంటారు, క్రైస్తవుల్లో ఉంటారు, దళితుల్లో, అందరిలో ఉంటారు. ఎందుకు ఈ హిందూ అనే అంటే ఇంకొక మంత్రం, కొత్త మత మంత్రం. ఒకసారి మనం మాట్లాడినటువంటి మానవతా రహితమైన మాటలను సమర్థించుకోవడానికి మతం పాచిక తెచ్చారు చూడండి. ఇది మరింత దారుణమైంది. దీని మీద నేను ఇంకా మాట్లాడతాను కానీ వర్మ, ఈ ఇష్యూ మనమే ముందు బయటికి తెచ్చాను. మనమేదో వక్రీకరించామంటే నేను ఆ వీడియో ఆ రోజు చూపించాను, ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది. కానీ ఎన్నిసార్లు ఈ అమృత వాక్కులు విని అఘోరించడం ఎందుకని నేను వాటిని వినిపించడం లేదు. కానీ వారే కాకుండా పాఠకులు కూడా తెలుసుకోవడం, వీక్షకులు కూడా తెలుసుకోవడం కోసం భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకం అన్నది ప్రపంచంలో వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫీడింగ్ ప్రోగ్రామ్ అండి. బిగ్గెస్ట్ 11,80,00,000 మందికి దీని కింద అన్నం పెడుతున్నారు. 11,20,000 పాఠశాలల్లో దీన్ని అమలు జరుపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు. ఇంత చేసినా కానీ చదువుకునే పిల్లల్లో 41% మటుకే మధ్యాహ్న భోజనం పొందుతున్నారు. ఇంత చేసి అంటే 12 కోట్ల మందికి 11.80 కోట్ల మందికి 11,80,00,000 మందికి పెడుతుంటే ఒక ఉత్తరప్రదేశ్లో మటుకు మరి ఏమో తెలీదు చాలా ఇవన్నీ కనెక్షన్స్, కానీ అక్కడ ఒక్క చోట కొంచెం తగ్గింది. 2021-26 మధ్యలో 5 ఏళ్లకు కాను 54,061.73 కోట్లు, 54,000 కోట్లు 5 ఏళ్ల మీద ఖర్చు పెట్టారు సార్. 12 కోట్ల మంది పిల్లలకు తిండి పెట్టడానికి ఒక ఏడాదికి 10,000 కోట్లు ఖర్చు పెట్టింది సార్. ఇంత పెద్ద దేశంలో తిండి పెట్టడం ఏం పని? కొంతమంది ఆయనకు సమర్థన కోసం కొద్దిమంది, అంటే నేను ఒక మూర్ఖునే అయినా నాకన్నా మూర్ఖులు అనిపిస్తుంటే ఆనందించే నవ్వక తప్పలేదు, సిరిసిరి మువ్వ అని శ్రీశ్రీ ఒక మాట రాశాడు. సో ఈయన మాట్లాడిందే విపరీతం అంటే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అని వాళ్ళు బయలుదేరి భలే చెప్పారు గురువు గారు.
అది ఇదని ఇలాంటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే పేటీఎం వాళ్ళు మాట్లాడుతున్నారంట. సార్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ కూడా దీని మీద తీవ్రమైన, ప్రభుత్వ పెద్దలు ఎవరు మాట్లాడలేదు కానీ సార్ వాళ్ళందరూ ఏం సార్ పేటీఎం అనేది బూతులాగా మీరు అనుకూలంగా మాట్లాడితే గ్రేట్ టీమ్, అనుకూలం కొంచెం విమర్శ చేస్తే పేటీఎం, ఇది ఎక్కడ ఫిలాసఫీ అండి. కాబట్టి మనుషులను వాళ్ళే, నేను మీకు ఈ ఫిగర్స్ అన్ని చాలా ఫిగర్స్ ఉన్నాయి. 12 లక్షల మంది పిల్లలు తింటూ దీనివల్ల ఒక ముఖ్యమైన ఉపయోగాలు ఏంటి? ఒకటి హాజరు బాగా పెరిగింది, రెండవది నేర్చుకునేది ఆ లక్షణము, తర్వాత విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయి, మూడవది పౌష్టికాహారం. అంతకుముందు తెలియక డబ్బులు లేక గతి లేక పిల్లలు కునారిల్లిపోయి సగటు ఎత్తు భారతదేశంలో తగ్గుతున్నప్పుడు పౌష్టికాహారం వచ్చింది. ఆ తర్వాత ఒక సోషల్ స్కిల్స్, అందరూ కలిసి ఒక చోట కూర్చొని సమానంగా ఉండటం, సమాన ధర్మం, అందరం ఒక సహపంక్తి భోజనం వీరేశలింగం నుంచి ఉంది. ఇటువంటివి కూడా దీనివల్ల వచ్చేసాయి. అలాగే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, మా ఇంట్లో ఇంతే మేము ఇలాగే తింటామని పిచ్చి పిచ్చిగా కాకుండా అందరూ ఒక యూనిఫామ్ వేసుకున్నట్టుగా యూనిఫామ్గా తినడం అన్నది ఒక అవేర్నెస్ కూడా దీనివల్ల తీసుకొచ్చు. అన్నింటిని మించి పేదల మీద ఆర్థిక భారం తగ్గింది. ఇది ప్రపంచమంతటా చెప్తూ ఉన్నటువంటిది. మోదీ గారిని చాలా పొగుడతారు కదా, మోదీ గారి కేంద్ర ప్రభుత్వం 60% భరిస్తుంది, ఇందులో 40% రాష్ట్రాలు. చాలామంది అనుకుంటున్నారు అంతా కేంద్రమైన, కాదు. ఇప్పుడు ఉదాహరణకి 54,000 కోట్లు కేంద్రం భరిస్తే 31,000 కోట్లు రాష్ట్రాలు భరిస్తున్నాయి. ఒక్కరు చేస్తున్నారు సార్ వాదన. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, గరికేపాటి గారు ఎక్కడ వద్దని లేదే, ప్రభుత్వాలు వద్దని అన్నారు చాలా స్పష్టంగా, మళ్ళీ వినిపించడం ఎందుకు, వద్దని అన్నారు. పోనీ అందులో వద్దని లేదు, ఇందులో కావాలన్నారా? ఈ వివరణలు ఎక్కడన్నా ఆయన మధ్యాహ్న భోజన పథకానికి పూర్తి మద్దతుదారని కాదు. కాబట్టి పొరపాటు ప్రమాదో ధీమతామపి, తెలివైన వాళ్ళు కూడా తప్పులు చేస్తారు, వాటిని దిద్దుకుంటారు తెలివైన వాళ్ళు, లేకపోతే దానికి గురైపోతారు. రెచ్చిపోయి నేను పట్టిన కుందేడికి 3 కాళ్ళని పరువు కోసం పాకులాడి ఒక అప్రస్తుతమైన అమానవీయమైన దాన్ని సమర్థించుకోవడం సమంజసం కాదు. ఈ ప్రకటన దాన్ని ఉపసంహరించుకోండి. ఇప్పుడు ఇది కూడా, దీన్ని కూడా ఉపసంహరించుకుంటే చాలా గౌరవం. నేను చాలా కాలంగా మీడియాలో ఉన్నాను. ఈ అంశం మీద వచ్చినంత స్పందన సామూహిక, అక్కడికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఆయన మాజీ ఐఏఎస్ కదా, ఆయన కూడా ఇవి గురుకుల ఇవన్నీ కూడా నడిపాడు. ఆయన తక్షణం ఏదో అరెస్ట్ చేయాలన్న పద్ధతిలో లేదా దేశం నుంచి పంపించి, నేను అవన్నీ చెప్పట్లేదు కానీ ఆయన ఆలోచన మార్చుకోవాలి. ఉగాది ప్రవచనాల్లోనే కొంచెం ఏదైనా చెప్పుంటే బాగుండదు. ప్రవచనం అంటే అర్థం ఏంటంటే వర్మ, ప్రకృష్టమైన వచనం, అది నికృష్టంగా మారకూడదు, ప్రకృష్టంగా ఉండాలి తప్ప నికృష్టంగా మారకూడదు. ఇంతమంది ఇంత ధర్మాగ్రహం ఆవేదన వెలిబుచ్చిన తర్వాత కూడా ఇంకా నేనే, నా మనుషులే అజ్ఞానులు అంటే, అన్నం పెట్టాలన్నవాడేమో అజ్ఞాని, పేదలను సహాయంగా చూడాలన్నవాడేమో అజ్ఞాని, కాదు అన్నం పెట్టక్కర్లేదు, కోడిగుడ్డు అనేది పెట్టకూడదు అని శాపనార్థాలు పెట్టిన వారేమో విద్వాంసులు. ఒప్పుకుందాం ఆయన. ఇంకొకటి కూడా, ఏ ఒక్క దశలో నేను వ్యక్తిగతంగా వ్యాఖ్యానించలేదు. కొంతమంది అది కూడా అన్నారు మీరు అంటున్నప్పుడు. నిజమే, ఆయన పండితులే, దానికి ఏముంది. కానీ పాండిత్యం దేనికి? మానవత్వంతో కూడిన పాండిత్యం కావాలి. ఈ వివరాలు ఇంకా చాలా చెప్పొచ్చు కానీ మనం ప్రస్తుతానికి ఇక్కడ మనం ఆపి దీన్ని కొంతమంది టీచర్లు, ఇది ఒక్కటి లాస్ట్ పాయింట్ చెప్తాను. కాదు సమస్యలు ఉన్నాయి వంటడంలో పెట్టడంలో, కొద్దిమంది ఇబ్బందులు వస్తే రావచ్చు, దానికి కావాల్సింది రోగం ఒకటైతే మందు ఒకటి వేసినట్టు, లేదా థ్రోయింగ్ అవే బేబీ విత్ ది వాటర్ అంటారు, పురిటి నీళ్ళతో పాటు బిడ్డను పడేయకూడదు. ఆ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోండి. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ సనాతనం మీద మాట్లాడినప్పుడు దేశమంతా గగ్గోలు వచ్చింది. స్టాలిన్ ఎందుకు మాట్లాడాడు తెలుసండి? ఒక మధ్యాహ్న భోజన పథకం ఉన్న పాఠశాలలో దళితులకు వేరుగా పెడితే ఆయన చూసి అలా పెట్టకూడదు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో నిరసన తెలిపారు. దాంతో ఆయన వచ్చి అసలు పెట్టేదే సమానత కోసం అయితే దీంట్లో కూడా ఇదేంటని ఆయన నిరసన తెలిపారు. సో ఈ అధ్యయనాల్లో కూడా ఇటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఏదో వాళ్ళకు పక్కన పెట్టాలంటే అసలు పెట్టనేకూడదు, ఎవరికి పెట్టకూడదు అనేది అంటే ఏదేదో మరింత ఇది గుడిని ఏదో అంటారు ఆ టైప్లో తయారైంది. సో మారాలి. ఐ థింక్ మనం మాట్లాడుతున్న దీంతో అయినా ఇది ముగుస్తుందేమో మనం చూసుకోవాలి. లేకపోతే మాట ఇంకా చాలా ఇప్పటికైనా ఎత్తి మీద గుడ్లు పగలకొట్టడం, రకరకాల మీమ్స్ ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. మీరు చేసి ఇది కూడా మనం చూపించిన దాంతో సహా చాలా విస్తృతంగా ఎందుకు ఫస్ట్ టైం అదే వెలుగులోకి వచ్చింది కాబట్టి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్,
అది ఎప్పుడో మాట్లాడింది ఇప్పుడు తీసుకొచ్చారని. సార్ సనాతన ధర్మాలే ఇంకా అనుసరించాలి, వేదాల్లో ఉన్నవే మనం పాటించాలి అని ఒకవైపున మీరు చెప్పుకుంటూ 2 ఏళ్ల కిందటో ఏడాది కిందటో మాట్లాడిన దాని మీద స్పందించకూడదంటే అసలు ఏమైనా సమధర్మం ఏదైనా ఉందండి? ఈ వాదనలో తర్కానికి ఇది ఏమైనా నిలబడుతుందా? అదేమన్నా దాతనామ సంవత్సరంలోనో లేకపోతే క్రీస్తు పూర్వమో మీరేం మాట్లాడలేదు, ఈ మధ్యనే ఎక్కడో మాట్లాడారు కదా. ఇంకొకటి, మీకు ఉగాది గొప్ప అవకాశం ఇచ్చింది. నూతన సంవత్సరాది నాడు అద్భుతమైన అవకాశం, మీరు చెప్పలేదు. నేను నాగపంచర్వ మాట్లాడింది చూస్తున్నాను అమరావతిలో ఉగాది. ఆయన చెప్తున్నాడు మేము చాలా బాధ్యతగా మాట్లాడాలి, మాట అదుపులో ఉండకపోతే చాలా అనర్థాలు వస్తాయని. నాకు అది వాస్తవంగా సమాధానంలా కనపడింది. మార్చుకోవడం చాలా మంచిది. ఇంక తిట్టడం మరీ తప్పది, మీరు దిద్దుకోకపోగా. మంచి చెప్పిన వాడిని బూతులు తిట్టడం చూడండి, అది మరీ దారుణం. సార్ మోడీ